షుగర్ గోధుమల పొట్టు అనమాట. క్లియర్గా కనిపిస్తుందా చూడండి. ఇది గోధుమల పొట్టు అండ్ షుగర్ ఎంత ఉందో చూసారా. చూడండి, నేను గవర్నమెంట్ నుంచి మనకు వచ్చేది అనమాట ఇదంతా కూడా. సో హలో యర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను ఇవాళ ఒకటి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో దాంతో మీరు షేర్ చేసుకోవాలి, ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి అని చెప్పి మీతో చేద్దామని చెప్పి ఈ వీడియో అనమాట. సో మా పాపకి 6 months వచ్చేసాయి అండ్ ఫుడ్ స్టార్ట్ చేయాలి. మిల్క్ మొత్తం అయిపోయింది అండ్ రీసెంట్గా నాకు సర్జరీ అయింది, మీ అందరికీ తెలుసు. సో తర్వాత ఫుడ్ కొంచెం మిల్క్ అవాయిడ్ చేయడం వల్ల నేను ఇవ్వలేకపోవడము, ఈ హాస్పిటల్కి తిరగడంతో తనకి ఫీడింగ్ సరిగ్గా లేదు. సో ఫుడ్ స్టార్ట్ చేద్దామని సెర్లాక్ స్టార్ట్ చేశాను. అండ్ నార్మల్గా నెస్లేది వాడుతూ ఉన్నాము, ఒక 1 month వాడాను. సో ఇప్పుడు అంగన్వాడీ నుంచి నాకు ఎప్పుడూ పాలు, ఎగ్స్, కందిపప్పు అవి వచ్చేవి. అండ్ బేబీకి 6 months వచ్చినప్పుడు అవన్నీ కట్ అయిపోతాయి. ఓన్లీ మిల్క్ అండ్ ఎగ్స్ అండ్ బాలామృతం ఇస్తారనమాట. సో ఇది నేను మా పెద్దమ్మాయి అప్పుడైతే బాలామృతం వాడలేదు, నేనే తినేసాను. అండ్ ఒకటేమో మా వదినికి ఇచ్చాను, ఆవిడకి ఇష్టం అనమాట. సో ఇది బాగుంటుంది, ఇందులో చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు అయితే అప్పటి నుంచి ఉంది ఇది. మరి అప్పుడు ఏమనేవారు తెలియదు కానీ పిండి అనేవాళ్ళు, అంగన్వాడీ పిండి అని. అంగన్వాడీలో పిండి ఒక బౌల్లో వేసి ఇచ్చేవారు, అది ఇంటికి వెళ్ళి ఉప్మాలాగా లేకపోతే ఏదో సంథింగ్ ప్రిపేర్ చేసి ఇంట్లో పిల్లలకి పెట్టేవారు అనమాట. ఇప్పుడు అంత ఓపికగా ఎవరికీ లేవు. సెర్లాక్ హాట్ వాటర్ వేసామా, ఇప్పుడు అది కూడా లేదు, నార్మల్ వాటర్ వేసి మిక్స్ చేసి పెట్టేస్తున్నారు పిల్లలకి. సో నాకు తెలిసిన రిలేటివ్స్లో ఒకరు బాలామృతంని మిక్స్ చేసి పెట్టడం చూశాను. బేబీకి బాగుంది, హెల్త్ అది బాగుంది, మంచి గ్రో అవుతున్నారు. సో ఫుడ్ బాగుంది, అయితే మనం కూడా ఎందుకు పెట్టకూడదు అని చెప్పి నేను బాలామృతం ట్రై చేద్దామని చెప్పి మా పాపకి తీసుకున్నాను. సో మీలో ఎంతమంది ఇది అసలు తింటే ఎలా ఉంది, అసలు ఎలా యూస్ చేయాలి, ఎలా పెడితే పిల్లలు ఇష్టంగా, కొంచెం 6 months అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తారు ఫుడ్ తినడం. సో వాళ్ళకి కొంచెం టేస్టీగా అనిపిస్తేనే లోపలికి వెళ్తుంది. సో అందుకని ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పి నాతో పాటు మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలని చెప్పి ఈ వీడియో అనమాట. సో స్కిప్ చేయకుండా చూడండి. ప్రిపేర్ చేయడము, ఇందులో ఏమేమి ఉంటాయి, ఎలా చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా చెప్తాను. సో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. అండ్ ఇంకా సంగతికి వచ్చేస్తే ఇది 2 kgs ప్యాకెట్ అనమాట. మంత్లీ 2 kgs ఇస్తారు. ఇది 2 kgs ప్యాకెట్ ఇలాగా బాలామృతంది. అండ్ ఇది అదండి సెక్షన్ అంగన్వాడీ మరియు పోషణ 2.0 అంట. సో అక్కడ నుంచి వస్తుంది పోషణ అభి అని, గవర్నమెంట్ నుంచి మనకు వచ్చేది అన్నమాట ఇదంతా కూడా. సో ఇది 2 kgs. ఇందులో మనకి తయారు చేయటకు ఉపయోగించే పదార్థాలు అంటే ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయంటే వేయించిన గోధుమ పిండి, వేయించిన శనగపప్పు పిండి, పంచదార, రిఫైన్డ్ ఆయిల్, స్టీమ్డ్ పాలపొడి అండ్ కాల్షియం, పొటాషియం, విటమిన్ బి, ఏ, B1, B2, C, ఫోలిక్ యాసిడ్, B12, జింక్, నియాసిన్, విటమిన్, ఖనిజాలు, లవణాలతో చేశారంట. సో ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవి. నేను పైన ఫోటో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి తప్పకుండా. అండ్ ఇది ఎలా యూస్ చేయాలంటే 3 tablespoons పౌష్టికాహారాన్ని ఒక శుభ్రమైన బౌల్లోకి తీసుకొని దాంట్లో కొంచెం గోరువెచ్చ హాట్ వాటర్ వేసుకొని మిక్స్ చేసి పిల్లలకి కొంచెం మరీ సాలిడ్గా కాకుండా కొంచెం లిక్విడ్గా జారుతున్నట్టు కలిపి రోజుకి 3 times పెట్టాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఎప్పటికప్పుడు మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి, వెంటనే వాడేస్తూ ఉండాలని. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ ప్యాకెట్ విప్పిన తర్వాత 30 daysలో యూస్ చేసేయాలి. అండ్ ఎయిర్ కానీ తేమ కానీ ఉండే డబ్బాలో కాకుండా టైట్ కంటైనర్ ఉన్న దాంట్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలంట. సో గాలి అది పట్టకుండా ఎక్కడ ఏది వేస్ట్ అవ్వకుండా. సో ఇది మొత్తం కూడా 2.5 kgs. 2 kgs అనుకున్నా, ఇది 2.5 కిలోలట. ఈ 2.5 కిలోలు 1 monthలో ఫినిష్ చేయాలి. సో వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ అనమాట ఇవి. సో ఇందులో న్యూట్రిషన్ వాల్యూస్ ఇచ్చారు పర్ 100 grams. అంటే ఒకసారి రోజులు 3 సార్లు కదా, సో ఒక్కసారికి ఎంత వస్తాయి ఏంటి అని ఇవన్నీ ఇచ్చారు. నేను ఫోటో పెడతాను, చెక్ చేయండి. సో ఇదనమాట. సో పిల్లలు బాగా హెల్తీగా, నీట్గా, మంచిగా అన్నీ అలవాటు పడాలంటే ఇది చాలా బెటర్. నన్ను అడిగితే సెర్లాక్ అంటే ఇలాగ ట్రై చేయడం మరీ మంచిది. లేదు బయట మొత్తం ఎందుకు వాడాలి, లేదు మేము ఇంట్లో చేస్తామంటే అది కూడా ఉంది. నేను చాలా చిన్నగా, స్వీట్గా, షార్ట్గా పెట్టేస్తాను నెక్స్ట్ వీడియోలో, తప్పకుండా అది కూడా చెక్ చేయండి. ఇంట్లో ఎలా చేసుకోవాలి సెర్లాక్ అనేది. సో ఫస్ట్ అయితే ఎలా యూస్ చేయాలని చెప్తాను చూడండి. లాస్ట్ టైం అయితే నేను డైరెక్ట్గా వాళ్ళు ఎలా అయితే డైరెక్ట్ చేశారో అలా చేశాను. బట్ మా అమ్మాయికి ఓవర్ స్వీట్ అనిపించేసి అసలు తినలేదన్నమాట.
అందుకని ఏం చేస్తున్నానంటే ఆ స్వీట్నెస్ తగ్గాలంటే ఇందులో షుగర్ మిక్స్ చేస్తారు కదా, సో మరీ అంత స్వీట్నెస్ ఉండడం వల్ల పిల్లలకి కొంచెం విగటగా అదొకలాగా ఉంది, మరీ ఓవర్ స్వీట్గా. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే దీన్ని జల్లెడ పట్టేస్తున్నాను. సో షుగర్ అంతా ఇందులో ఉండిపోతుంది, ఇక పిండి అంతా ఇలా వస్తుంది అనమాట. ఇందులో షుగర్ మిక్స్ అవ్వదు, కానీ ఇందులో కూడా షుగర్ ఉందండి. చాలా చిన్న పలుకులు ఉంటాయి కదా, అంటే ఇది గ్రైండ్ చేసినప్పుడు చిన్న చిన్నగా మిగిలిపోయిన అంతా కూడా ఉండిపోతుంది. సో కానీ ఇందులో సరిపడా ఉండదు, కొంచెం మిక్స్ చేసుకోవాలి. బట్ ఇందులో ఓవర్ అయిపోయింది. సో అందుకని దీన్ని మొత్తం సెపరేట్ చేసుకొని మనం షుగర్ అంతా ఒక దగ్గర అండ్ ఇలాగా జల్లించిన పిండి అంతా ఒక దగ్గర పెట్టుకొని వేరే కంటైనర్లోకి తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ నేనైతే వేడి నీళ్ళతో మిక్స్ చేసి పెట్టాను, బట్ మా అమ్మాయికి నచ్చలేదు, వామిటింగ్ లాగా చేసింది. యాక్చువల్లీ పాప సెర్లాక్ అయితే బాగానే తినేది, ఎందుకు ఇది వామిటింగ్లో పెడుతుంది, ఏమో పడలేదేమో అనుకొని ఒకరోజు పెట్టి ఆపేశాను. బట్ నెక్స్ట్ డే ఏం చేశానంటే అసలు షుగర్ ఎక్కువైపోయింది కదా, తిని చూస్తే కదా తెలిసేది అని చెప్పి నేను టేస్ట్ చేస్తే ఓవర్ స్వీట్ అనిపించింది నాకు. యాక్చువల్లీ నేను స్వీట్స్ తినాను కాబట్టి నాకు అలా అనిపించింది అనుకొని మా వారికి పెట్టాను. ఆయన కూడా చాలా తీయగా ఉందే బాబు, ఎలా తింటాము ఇది అని అన్నారు. సో అందరి ఫీలింగ్ ఇలాగే ఉంది కాబట్టి పిల్లకు కూడా అలాగే ఫీల్ అయి ఉంటుందని చెప్పి నేను ఏం చేశానంటే ఇగో ఇలా జల్లెడ పట్టిన ఒకసారి పెట్టాను అనమాట, ఒక రోజు 2 times పెట్టినప్పుడు బాగానే తింది. సో అందుకని ఇప్పుడు కూడా జల్లించి ఈ పొడిని ఇలాగా వేరే పెద్ద డబ్బాలోకి తీస్తున్నాను అనమాట. ఇలాగా వేరే డబ్బాలోకి తీస్తున్నాను. చూడండి, ఇదంతా జల్లించిన పిండే, అంటే షుగర్ అంతా సెపరేట్ చేసిన పిండి అనమాట. అంటే ఇందులో టోటల్గా షుగర్ లేదని కాదు, ఉంటుంది, కాకపోతే దానంతా ఓవర్ స్వీట్ కాదు, ఇందులో చాలా తక్కువ ఉంటుంది అనమాట. గోధుమ పిండి ఈ వేరుశెనగ పప్పు ఉండడం వల్ల కొంచెం స్వీట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మరి పిల్లలు అంతంత తినలేరు కదా స్టార్టింగే, అందుకని కొంచెం వాళ్ళకి ఇప్పుడు 6 months కదా, 8 months వచ్చే వరకు మనం ఇలాగా కొంచెం స్వీట్నెస్ తగ్గించి అలవాటు చేసామంటే వాళ్ళకి ఇష్టంగా తింటారు. సో చూసారు కదా, ఇదనమాట పిండి, చాలా ఫైన్గా అంత బాగా చేశారు, చిన్న గరుకు ఉంటుంది ఇలాగా, బట్ చాలా బాగుందనమాట. సో ఇది ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తే చూడండి. మనము ఇలా కొంచెం దలసరిగా ఉన్న గిన్నె తీసుకోవాలండి, లేదంటే ఇది చాలా త్వరగా మాడిపోతుంది అనమాట. చూడండి, ఫస్ట్ టైం చేసినప్పుడు ఎలా మాడిపోయిందో గిన్నె. సో అందుకని చాలా దలసరిగా ఉన్నది తీసుకోవాలి. నేను ఇదైతే అసలు అంటే హైలో పెట్టేయడము ఫస్ట్లో తెలియక నేను అలా పెట్టేశాను, సో అందుకే మాడిపోయింది. నెక్స్ట్ టైం చాలా కేర్ఫుల్గా చేశాను అనమాట. సో అది ఎలా చూడండి, నేను ఈ టీ స్పూన్స్ తోటి 3 spoons వేస్తాను, మరీ ఎక్కువ కాదు, ఇలాగా కొంచెం క్వాంటిటీ, ఇలాగా ఒక 3 spoons వేస్తాను అనమాట. ఎందుకంటే మా అమ్మాయి ఎక్కువ తినదు, ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఎక్కువ పెట్టాను నేను, జస్ట్ స్మాల్ అమౌంట్. దీంతో 3 spoons వేసి ఫస్ట్ మనం ఇందులో వాటర్ వేసి మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి చూపిస్తే చూడండి. సో ఇప్పుడు పెట్టాం కదా, ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి, మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలాగా కొంచెం అది ఉండలు కరిగిపోయి మిక్స్ అయిపోయేంత వరకు పెట్టుకొని ఇలాగా చేసుకుంటే మనకి కలుపుతూ ఉండాలి. ఇది కనుక అది ఉడుకుతుంది కదా అని వదిలేసామంటే మొత్తం ముద్ద అయిపోయి అంటుకుపోయి మాడిపోతుంది అనమాట. సో ఇలా చేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేద్దాము. ఇది మిక్స్ చేసుకుంటే స్టవ్ ఆన్ చేయండి, ఎందుకంటే నీళ్ళు వేసాక మనం మిక్స్ చేసుకుందాం అని చెప్పేసి మీరు లైట్ తీసుకున్నారంటే అది మొత్తం ఉండగట్టేసి ఇంకా దానికి మనం చేయలేము, పాడేయడమే అవుతుంది. సో అందుకని చాలా తక్కువ సిమ్లో పెట్టుకొని దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. సో ఇలాగా నేను మా ఫస్ట్ బేబీకి అయితే అసలు ఇంత కేర్ తీసుకోలేదు, అప్పుడు నాకు ఎంతగా తెలియదు. మా అత్తయ్య ఎలా చెప్పేవారంటే అలా ఫాలో అయిపోయేదాన్ని. ఓన్లీ సెర్లాక్ మాత్రమే పెట్టేదాన్ని, డేకి 2 times. దాని తర్వాత నా ఫీడింగ్ ఉండేది. కొంచెం అన్నప్రాసన అయ్యి కొంచెం అన్నం తింటుంది అన్నప్పుడు చారు, పెరుగు, ముద్దపప్పు ఇవే పెట్టేదాన్ని. మా అమ్మ ఎప్పుడూ ఫుడీ కాదండి, చాలా తక్కువ అన్నం, ఇప్పటికీ అదే అలవాటు అయిపోయింది. సో మా పెద్దమ్మాయితో బాగా ఎక్స్పీరియన్స్ అయింది, బాగా బుద్ధి వచ్చింది అనమాట నాకు. అందుకని ఇంకా మా చిన్నమ్మాయికి ఏదంటే అది, ఇంకా దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది, పిల్లలకి కఫం పట్టేస్తుంది, వాళ్ళు వామిటింగ్ చేస్తారు, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పక్కకు పడేసి ప్రతి ఒక్కటి, మహా అయితే దగ్గు వస్తుంది ఒక రోజు, రెండో రోజు మందు వేస్తాము అన్న మైండ్ సెట్కి వచ్చేసాను అనమాట నేను. అది నిజమండి, ఎందుకంటే మా పెద్దమ్మాయికి అలా అలవాటు చేయడం వల్ల ఇప్పుడు ఏమైందంటే పెద్దమ్మాయికి చాక్లెట్ పడదు, ఐస్ క్రీమ్ పడదు, బనానా తినదు, ఫ్రూట్స్ ఎక్కువ అలౌ చేయదు అనమాట తినడానికి. సో ఇలాగా అన్నీ సెలెక్టెడ్గా ఫుడ్ అనమాట, తినేవే 4 రకాలు, అందులో కూడా మళ్ళీ సెలెక్షన్ అంటే ఇంకా ఏం తింటుంది చెప్పండి. అందుకని ఏం చేశానంటే
ఇలా కాదు, ఎలా అయినా సరే అన్ని రకాలు మా చిన్నమ్మాయికి అలవాటు చేయాలని మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయాను. మహేష్ బాబు గారి డైలాగ్ గుర్తొచ్చింది నాకు, మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతానని. ఈసారి నిజంగా బ్లైండ్గా వెళ్ళిపోతానండి. ఇగో చూసారా, ఇలాగ కొంచెం థిక్నెస్ వచ్చింది చూసారా, అలాగా మనం బాగా కలుపుకుంటూనే ఉండాలి. ఇది కొంచెం థిక్ అయిందంటే ఇంకా మనం కలపన అవసరం లేదు, దగ్గర పడిపోతుంది. ఇది చాలా క్విక్గా వండుకోవచ్చు అండి, చాలా త్వరగా అయిపోతుంది. జస్ట్ 2 minutesలో ఇలాగ మొత్తం దగ్గర పోయిన తర్వాత ఇందులో మనకు కావాల్సినట్టుగా కొంచెం స్వీట్నెస్ సరిపోయినంతగా, పిల్లలు ఎలా తింటారో మదర్స్కి ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేస్తుంటుంది. సో చూసాను ఎంత త్వరగా చిక్కబడిపోతుందో. సో ఇలా అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం నేనైతే షుగర్ యాడ్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళు ఇది జల్లించేసాం కదా మనం ఉన్నదంతా, సో మొత్తానికి పోతుంది. అందుకని దానికి సరిపడా కొంచెం చక్కెర వేస్తాను, వేసి మిక్స్ చేసేసి కొంచెం చల్లారి పెట్టాక వేసేస్తా. ఒకవేళ మీరు ఇంకొకలాగా ఏమైనా ట్రై చేయాలి ఏమైనా అనుకుంటే కనుక మీరు ఎలా ట్రై చేశారో నాకు కూడా చెప్పండి, నేను మా అమ్మాయికి ట్రై చేస్తాను. షేర్ చేయండి మీ ఐడియాస్ అవన్నీ కూడా కామెంట్ బాక్స్ ద్వారా. అండ్ అలాగే మీ పిల్లలకి ఎలాగా అన్ని రకాల ఫుడ్లు ఎవరైనా ఎలా అలవాటు చేస్తుంటే అది చేయడానికి ఏం తిప్పలు పడ్డారో ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే మా అమ్మాయితోటి పెద్ద అమ్మాయితోటి బాగా పడ్డాను నేను, చూసారా ఎంత తిక్కుగా అయిందో. అందుకని అలా మా చిన్న అమ్మాయితో పడకూడదని ఈసారి బాగా ప్రిపేర్ అయిపోయాను నేను, ఇంకేదంటే అది పెట్టేయాలని. సో ఇలాగా బాగా ఇది త్వరగా గట్టిగా అయిపోతుంది. ఇలా కొంచెం జారుగా ఉన్నప్పుడే కట్టేసుకోవాలంటే, చల్లారిపోతే దగ్గర పడిపోతుంది ఇది బాగా, అప్పుడు వాళ్ళ గొంతు అది దిగదు అనమాట. మనం మళ్ళీ వాటర్ మిక్స్ చేయడము లేదా వేడి నీళ్ళు కలుపుకోవడము అలా అవుతుంది. సో చూసారా ఈ కార్నర్స్లో ఉడికినట్టు వస్తుంది. సో అలా వచ్చిందంటే ఇది అయిపోయింది అనమాట. మనకి తెలుస్తుంది తడంతా పోయింది, బాగా దగ్గర పడిందని. సో అయిపోయింది అనమాట ఈ సైడ్ అంతా. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, అయిపోయింది. ఇప్పుడు చల్లారాడాలి. సో ఇలాగా మనము డబ్బాలోకి జల్లించుకోవాలి. సో ఒకసారి చూడండి మీరు, ఒక్కసారి జల్లించిన దాంట్లో ఎంత షుగర్ వచ్చిందో చూసారా. షుగరు అండ్ పొట్టు అనమాట, గోధుమల పొట్టు. చూడండి మీకు వెలుతురులో చూపిస్తాను, ఇదిగో చూసారా, షుగర్ గోధుమల పొట్టు అనమాట. క్లియర్గా కనిపిస్తుందా చూడండి, ఇదిగో గోధుమల పొట్టు అండ్ షుగర్ ఎంత ఉందో చూసారా. చూడండి నేను 2 సార్లు అంత పొడికి ఎంత అయిందో, ఎంత వచ్చింది చూడండి. ఇది ఒక దగ్గరకు ఒక 1/4 కిలో ఉంటుంది, ఒక 1/4 కిలో షుగరు. ఈ పొట్టు కూడా ఒక 100 గ్రాముల దాకా ఉంటుందన్నమాట. సో ఇలాగా ఇంత పొట్టు వాళ్ళు తినలేరు కదా 6 months అంటే, ఒక 6-7 months దాటితే వాళ్ళు కొంచెం పళ్ళు స్టార్ట్ అవ్వడము, తినడము, మింగడం అలవాటు పడతారు. ఈ 6 monthsలోనే ఇంత పెట్టేయమంటే కష్టం కదా. సో నా ఐడియా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మీ అభిప్రాయం, అంటే మీరు ఏమనుకుంటున్నారు, ఇది నిజంగా ఇలాగే బాగుంది, ఇలాగ మనం జల్లించుకోవాలి, ఇలా వాడుకోవాలి బాగుంటుంది పిల్లలకి అని, లేదు అలాగే పెట్టచ్చు ఇంకేమైనా ట్రై చేయొచ్చు అంటే కనుక తప్పకుండా నాతో షేర్ చేసుకోండి, నేను అలా ట్రై చేస్తాను. సో ఇదండి, ఇప్పుడు మా అమ్మాయికి పెట్టడానికి వెళ్తున్నాను. సో ఇలాగా మీ పిల్లలకి ట్రై చేయండి, మంచిగా హెల్తీగా ఉంటారు. సో 6 months బేబీకి బాలామృతం పెట్టచ్చా లేదా చూసారు కదా. నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో కలుద్దాం. బై బై ఆల్, టేక్ కేర్.